ఆత్మ శరీరాన్ని మారుస్తుందని చెప్పిన కృష్ణుడు అసలు ఆ ఆత్మకు ఎలాంటి హాని తలపెట్టడం ఈ ప్రకృతిలోని ఏ శక్తికి సాధ్యం కాదని అర్జునుడికి వివరిస్తున్న సందర్భం. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, మరియు వాయువు ఎండబెట్టలేదు. మన శరీరం పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశంలతో తయారైంది. కాబట్టి వాటి వల్ల నశిస్తుంది. కాని ఆత్మ వీటన్నింటికీ అతీతమైనది. కాబట్టి ఏదీ దానిని తాకలేదు. నిన్ను ఎవరైనా తిట్టినా, అవమానించినా బాధపడేది నీ మనసు లేదా శరీరం మాత్రమే. నీలోని ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛంగా, అజేయంగా ఉంటుంది. నీవు నశించని శక్తివి అని తెలిసినప్పుడు నీలో ఎనలేని ధైర్యం, ప్రశాంతత కలుగుతాయి. ఆత్మ యొక్క ఇతర గుణాలు ఏమిటి? అది ఎందుకు స్థిరమైనది? రేపటి శ్లోకంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.